సుబ్బారెడ్డి ఓపెన్ గా చెప్పాడు కదా, నాకెవరో చెప్పారు ఇట్లాగేదో తేడాగా ఉందనిపిస్తోందండి అని. వెంటనే నేనే విచారణకు ఆదేశించాను, ఆ విచారణ నివేదిక నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. ఈయన ఫాలో అప్ చేయలే. కరెక్ట్, అది టెక్నికల్ గా ఫెయిల్యూర్. ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు, తను ఆ ఉద్యోగంలో ఉన్నాడు అన్నటువంటి సీరియస్నెస్ పోయింది. అది ఖచ్చితంగా అతన్ని నిందించవచ్చు, నో డౌట్. కానీ ఆ మోసం చేసినోడు అక్కడ ఉన్న సిబ్బంది. అంటే ఫిర్యాదులు రావడం అయితే కరెక్టే, నిజమే. ఫిర్యాదు రావడము, విచారణకి ఆదేశించింది కూడా సుబ్బారెడ్డి. ఆ కాపీని దాచేసిన వాళ్ళు ఎవరు? ఉద్యోగులు. ఎందుకని? వాళ్ళ తప్పు కవర్ చేసుకోవడానికి. వాళ్ళు జైలుకు పోయారు, ఎప్పుడు ఎవడేమో వదిలిపెట్టలేదు అక్కడ. ఆ పాప వదిలిపెట్టాలని వెంటాడుతున్నారు. అంతే కదా, ఎవరు చేసిన పాపమే. ఖచ్చితంగా అది ఉద్యోగులు చేసిన తప్పుల్ని రాజకీయాల వైపు రుద్దుతున్నాం మనం ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు మొన్న ఇదే ఉంది లడ్డూదే. వీళ్ళు ఏం ప్రూవ్ చేస్తున్నారు? ఎంతసేపటికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎప్పటి లడ్డు, ఎప్పటిది టెస్ట్ చేసింది? నూనె, నెయ్య. వీళ్ళు వచ్చాక టెస్ట్ చేసింది. వీళ్ళు వచ్చాక టెస్ట్ చేసింది అంటూ దొరికిన శాంపుల్ తీసుకెళ్ళి 5 ఏళ్ళని ఎవరు జడ్జిమెంట్ ఇస్తున్నాడు? సుప్రీంకోర్టు అడిగింది కదా ముక్క. దానికి సిబిఐ చేసిన విచారణ ఏంటి? వాళ్ళ దగ్గర పాలు లేవు ఆ కంపెనీలు, అంతేగాని ఆ కంపెనీలన్నింటినీ నెయ్యిని తయారు చేస్తున్నాయి చెప్పలా. పాలు లేవు వాళ్ళ దగ్గర, కెమికల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి దాంతో చేసి ఉండొచ్చేమో అనుమానం. చేసి ప్రూవ్ చేయకుండా ఎట్లా చెప్తాడు సిబిఐ? అదే కదా తేలంది. ఈ పదార్థాలు ఇదిగో ఇప్పుడు నిన్న దొరికింది